కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. 177 బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్లకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు మహిళలు. కొంతమంది గుర్తింపు కార్డులు మాన్యువల్గా తీసుకురావడం లేదు. అలాంటి వాళ్లు టికెట్లు తీసుకోవాల్సి వస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుంది. దానికి సంబంధించి స్త్రీ శక్తి పథకం కింద నిన్ననే ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేస్తుంది. దీనికి అనుగుణంగా కాకినాడ జిల్లాలో మొత్తం 177 సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి వస్తుంది. కాకినాడ, ఏలేశ్వరం, తుని ఇలా ఈ 3 డిపోలకు సంబంధించిన బస్సుల్లో పల్లె వెలుగు, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు మొత్తం 5 రకాల బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి వస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మహిళలందరూ ఇటు ప్రయాణం చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా రోజు వీళ్ళు టికెట్లు తీసుకుని అదేవిధంగా ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ కన్స్ట్రక్షన్తో వీళ్ళు రెగ్యులర్గా ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ నుంచి నిన్నటి నుంచి కూడా ఈ పథకం అమల్లోకి రావడంతో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ 5 సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. రెగ్యులర్గా ప్రయాణం చేస్తారు మీరు? రెగ్యులర్గా ఏమి చెయ్యం, కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. పైగా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మహిళలు ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక పని చేయాలి అనేటువంటి నినాదంతో P4 చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి మహిళ కూడా ఏదో ఒక పని చేసుకుని కుటుంబానికి ఉపయోగపడేలా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా అయితే ప్రతి మహిళకి కూడా బస్సు ప్రయాణం అనేది చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ షాపుల్లో చేసుకునేటువంటి మహిళలు ఉంటున్నారు, అలాగే హాస్పిటల్లో చేసుకునేటువంటి మహిళలు ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడికి? నెలకి 15 రోజుకి ఒకసారి అలా వెళ్తామండి. ఎంత ఉంటుంది టికెట్ ఇక్కడ నుంచి కాకినాడ నుంచి పెట్టాపురం? అంటే 30 అండి. కరప నుంచి వస్తున్నామండి మేము. అక్కడ నుంచి కాంప్లెక్స్కి 20 అండి. అంటే ఇదంతా డైలీ ఉచితమే. చూసుకోవచ్చు మహిళలు అంటే రెగ్యులర్గా ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా అయినా టెంపుల్కి వెళ్ళి ఇలా సేవ చేసేవాళ్ళు ఉంటారు. మరొక వైపు దానికి సంబంధించి కాలేజీలు కావచ్చు, స్కూల్స్కి వెళ్ళే మహిళలు కూడా అంటే వాళ్ళకి బస్ పాస్లు ఉంటాయి. ఇప్పుడు మిగతా జెంట్స్కి ఎట్లా ఉండేది వాళ్ళకి కూడా బస్ పాస్లు ఉన్నాయి. అయితే ఈ బస్ పాస్లకు సంబంధించి బస్ పాస్లు అవసరం లేకుండానే మహిళలందరికీ ఉచిత బస్ సర్వీస్ అనేది ప్రభుత్వం కల్పించింది. దానికి అనుగుణంగానే మొత్తం దాదాపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 177 బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కొనసాగుతుంది. కాకినాడ జిల్లా చూసుకున్నట్లయితే కాకినాడ, అదేవిధంగా తుని, మరొక వైపు ఏలేశ్వరం ఈ 3 డిపోలకు సంబంధించిన బస్సుల్లోనూ సంబంధించి అంటే సెలెక్టెడ్ బస్సులు కొన్ని బస్సులు ఇప్పుడు సపోజ్ కాకినాడ నుంచి రాజమండ్రి నాన్ స్టాప్ సర్వీస్ ఉంది. నాన్ స్టాప్ సర్వీస్లో మాత్రం ఉచిత సర్వీస్ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే గైడెన్స్ ఉందో, విధి విధానాలు ఉందో 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత సర్వీస్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే నాన్ స్టాప్ సర్వీస్ ఇప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి నాన్ స్టాప్ ఎక్కాలంటే ఖచ్చితంగా వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి. మరొక వైపు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన హామీకి సంబంధించి ఉచిత జర్నీ అనేది తమకు ఉపయోగపడుతుందని మహిళలు చెప్తున్నారు. సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.